వెల్కమ్ టు డిఎస్పీ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి సమస్యపై మా పోరాటం డిఎస్పీ న్యూస్. మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం శాసనసభ్యులు ఐతావత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న కూటమి నాయకులు. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు. ఎన్డీఏ ప్రభుత్వం, ప్రభుత్వం. ఓకే అందరికీ నమస్కారం. ఈ రోజు జూన్ 12వ తారీఖున కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుర్మార్గమైన తుగ్లక్ 11 సీట్లకే పరిమితం చేసి 164 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని సంవత్సర కాలం ఈ రోజుకు పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనా దక్షత వల్ల, చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు వల్ల, ఆయనకున్న విజనరీ వల్ల ఈరోజు సంపద సృష్టించే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం కాలంలోనే 90% సంక్షేమ పథకాలని సూపర్ 6 ని అమలు చేయగలిగారంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వం యొక్క పట్టుదలకి నిదర్శనం అని వేళ తెలియజేసుకుంటున్నాను. నేను ఓ సమర్థమైనటువంటి నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని, అలాగే పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో ఉండాలని ఈ రాష్ట్ర ప్రజలు అఖండ మెజార్టీతో కూటానికి వేళ అధికారం ఇచ్చారు. అందుకే ఈ అధికారంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్ళడానికి, ఉపాధి కల్పించడానికి, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమాన్ని అమలు చేయడానికి ముఖ్యమంత్రి గారు వీళ్ళ నాంది పలికారు. అలాగే నియోజకవర్గాల్లో కూడా అప్పులు చేశాడు, అప్పులు పుట్టకుండా చేశాడు. ఇన్ని చేసి ఈ రాష్ట్రంలో ఈ రోజు అన్ని ఉన్న రాష్ట్రాన్ని ఏమీ లేని రాష్ట్రంగా జగన్మోహన్ రెడ్డి మారిస్తే తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అన్ని ఉన్న రాష్ట్రంగా మార్చడానికి అహోరాత్రులు కష్టపడుతున్నాడు. ఆయన సమర్థత ఈవేళ ఆంధ్రప్రదేశ్ కి బ్రాండ్ అంబాసిడర్. చంద్రబాబు గారు సమర్థతే, చంద్రబాబు గారు ముందు చూపే ప్రపంచ దేశాలు పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ వైపు చూడటానికి కారణం చంద్రబాబు గారి యొక్క కూటమి యొక్క బ్రాండ్ ఇమేజ్ అని వేళ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందుకే 1 ఇయర్ పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ తరపున మీ యొక్క సమర్థమైన పాలనకు, మీ సంక్షేమ పాలనకు ప్రజల తరపున ధన్యవాదములు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఏ ప్రజలైతే నమ్మకంతో నన్ను గెలిపించారో వాళ్ళందరికీ తిరిగి అదే స్థాయి అభివృద్ధి అవడానికి వేళ నాయకులందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నాం, మాటిస్తున్నాం. అమలాపురం నియోజకవర్గాన్ని గత 5 ఏళ్లలో ఏదైతే అభివృద్ధి లేకుండా ఉందో అలాంటి నియోజకవర్గాన్ని వేళ ఈ 5 ఏళ్లలో సంపూర్ణంగా అభివృద్ధి చేస్తామని, అమలాపురం పట్టణాన్ని, నియోజకవర్గాన్ని కాకినాడ, రాజమండ్రి స్థాయిలో అభివృద్ధి చేయడానికి నాయకులందరం కలిసికట్టుగా పనిచేస్తామని, కూటమి అంటేనే ఐకమత్యమని, కూటమి అంటేనే అభివృద్ధి అని, కూటమి అంటేనే దేశ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, మోడీ నాయకత్వం.